ఆషాఢ మాసంలో అమ్మవారి గుళ్ళల్లో శాకంబరి అలంకారం అని కూరగాయలతో అలంకారం చేయడం చాలా ప్రాముఖ్యము. ప్రతి అమ్మవారి గుళ్ళో చేస్తారు. కానీ మనకు ఈ నెల్లూరులో ఈ రాజరాజేశ్వరి గుళ్ళో చేసే శాకంబరి అలంకారానికి చాలా ఊళ్ళ నుంచి, చుట్టుపక్కల ఉండే అన్ని ఊళ్ళ నుంచి కూడా మనకు భక్తులు రావడం బాగా ప్రాముఖ్యము. ఇక్కడ అమ్మవారు ఏంటంటే కోరిన కోరికలు తీరుస్తుంది అని భక్తులకు ప్రగాఢ నమ్మకము, అది జరుగుతోంది కూడాను. ఈ శాకంబరి అలంకారం అసలు ఎందుకు చేస్తారు అంటే, ఒకప్పుడు మనకు ఈ కలియుగంలోనే ఒకప్పుడు పంటలు పండకుండా కరువు కాటకాలు ఎక్కువ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు, మునులు, ఋషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని వేడుకుంటూ ఆమెను మాకు ఈ పంటలు ఇమ్మ, ప్రజలను కాపాడు అని వేడుకున్నప్పుడు ఆవిడ అనుగ్రహించి వర్షాలు కురిపించింది. ఆ వర్షాల వల్ల మనకు పాడి పంటలు బాగా సమృద్ధిగా పండాయి. దానికి కృతజ్ఞతగా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం, అది ఆషాఢ మాసం ఎందుకంటే తొలి ఏకాదశికి ఏరు ముందా ఏకాదశి ముందా అని చెప్పి అన్ని వాగులన్నీ నిండుతాయి. దాంతో పంటలు బాగా పండి కూరగాయలన్నీ కూడాను అమ్మవారికి అలంకారంగా అప్పటి నుంచి చేయడం ఆనవాయితీగా అయింది. ఇప్పుడు మనకు ఇక్కడి రాజరాజేశ్వరి గుళ్ళో ఒక దసరాలే కాదు, ఈ శాకంబరి అలంకారం కూడా ఆషాఢ మాసంలో విశేషంగా చేస్తున్నారు. పండినటువంటి కూరగాయలన్నీ తీసుకొచ్చి చాలా కన్నుల వీణుల విందుగా అలంకరణ చేశారు. కాబట్టి ఈ పనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి గుడి తరఫున, మా భక్త బృందం తరఫున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేషమైనటువంటి శాకంబరి అలంకారం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాకంబరి అలంకారానికి గత 2 రోజుల నుంచి కూడా చెన్నై నుంచి వివిధ రకాలు, అనేక రకాలు కన్నులకి చూడడానికి కన్నుల విందుగా మొత్తం అన్ని రకాల కూరగాయలతో ఈరోజు అత్యంత అద్భుతంగా దేవస్థానాన్ని అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతగా గొల్లపర్తి రమేష్ గారు, వారి దంపతులు నిర్వహించారు. వారికి దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శాకంబరి అలంకారం వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు 3 లైన్లు కొత్తగా ఎక్కిన భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదానం భారీ, ఈరోజు సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా దేవస్థానం తరఫున నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ శాకంబరి అలంకారం మనం పాడి పంటలతో మన రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి శాకంబరి అలంకారం చేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. శాకంబరి అలంకారంలో ప్రతి సంవత్సరం వచ్చి మా చేత రమేష్ గారు చేయిస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి చాలామంది లలితా సహస్ర సామూహికంగా చేస్తున్నాము. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అన్ని రకరకాల కూరగాయలు తోటి చాలా బాగుంది. చాలామంది జనం కూడా వస్తున్నారు. ఇక్కడ నలుమూలల నుంచి కూడా, పల్లెటూళ్ళ నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ శాకంబరి అలంకారం చూడడానికి వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్రవారంలో ఈ శాకంబరి అలంకరణ చేయడం జరుగుతుంది. గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో కమిటీ సభ్యులు, చైర్మన్, ఈవో అందరూ కలిసి ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ జరుగుతూ ఉంది.
జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.